హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో టైప్ ఆఫ్ స్కిల్స్ గురించి అవి ఏమేమి ఉన్నాయో లిజనింగు, స్పీకింగు, రీడింగు మరియు రైటింగ్ వాటి గురించి బేసిక్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. లాంగ్వేజ్ స్కిల్స్లో ఫస్ట్ అయినటువంటి లిజనింగ్ స్కిల్, దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. టైప్ ఆఫ్ లిజనింగ్స్, ఇందులో 4 రకాల లిజనింగ్స్ ఉంటాయి. అది ఫస్ట్ది వచ్చేసి క్యాజువల్ లిజనింగ్. పేరులోనే ఉందండి, క్యాజువల్ అంటే క్యాజువల్గా వినడాన్ని క్యాజువల్ లిజనింగ్ అంటారు. మనము దీంట్లో ఎలాంటి పర్పస్ లేకుండా జస్ట్ వినడాన్ని మాత్రమే క్యాజువల్ లిజనింగ్ అంటారు. ఏ పర్పస్ లేకుండా జస్ట్ టైంపాస్ కోసం మాత్రమే వింటే దానిని క్యాజువల్ లిజనింగ్ అంటారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, లిజనింగ్ టు సాంగ్స్ ఆన్ రేడియో, ఆన్ టీవీ వైల్ వీఆర్ వర్కింగ్. ఎప్పుడైనా మనము పని చేసేటప్పుడు పాటలు వింటే దాన్ని క్యాజువల్ లిజనింగ్ అంటారు. ఇక్కడ చూడండి, వైల్ వీఆర్ వర్కింగ్ లిజనింగ్ టు సాంగ్స్, ఇది ఏ లిజనింగ్ అని అడుగుతాడు కాబట్టి ఇది క్యాజువల్ లిజనింగ్. దీంట్లో క్యాజువల్గా మనం పని చేసేటప్పుడు పాటలు వింటూ ఉంటాము, ఇది క్యాజువల్ లిజనింగ్. నెక్స్ట్ రెండవది ఫోకస్డ్ లిజనింగ్. ఇక్కడ పేరులోనే ఉంది ఫోకస్డ్ లిజనింగ్. ఫోకస్, మనము కాన్సన్ట్రేషన్తో ఫోకస్తో మనము వింటే దాన్ని ఫోకస్డ్ లిజనింగ్ అంటారు. ఇప్పుడు మనము క్లాస్ రూమ్లో కానీ లేదంటే పెద్ద పెద్ద వక్తలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క స్పీచ్ని మనము ఫోకస్గా అంటే కాన్సన్ట్రేట్తో వింటాము కాబట్టి అది ఫోకస్డ్ లిజనింగ్. ఇక్కడ చూడండి, లిజనింగ్ విత్ ఫోకస్ లేదా కాన్సన్ట్రేషన్తో వినేదే ఫోకస్డ్ లిజనింగ్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, లిజనింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ లేదా సెమినార్ హాల్. మనము ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో పాఠం చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటూ ఉంటాము, లేదా సెమినార్ హాల్లో ఏమైనా జరిగేటప్పుడు శ్రద్ధగా వింటూ ఉంటాము. ఇక్కడ చూడండి, మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ అడిగే క్వశ్చన్స్ మనం శ్రద్ధగా ఫోకస్తో వింటాము. ఇక్కడ క్విజ్లో అడిగే క్వశ్చన్స్ కూడా మనము కాన్సన్ట్రేషన్తో అంటే ఫోకస్తో వింటాము. రైమ్స్ కూడా, ఇక్కడ రైమ్స్ అంటే ఆ చెప్పేటప్పుడు కరెక్ట్ వింటేనే మనము మళ్ళీ పలకడానికి వస్తుంది కాబట్టి ఇవి కూడా రైమ్స్ కూడా కాన్సన్ట్రేషన్తో వింటాము. ఇక్కడ ఫోకస్డ్ లిజనింగ్. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ మరియు రైమ్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ లిజనింగ్ అని అడుగుతాడు కాబట్టి ఫోకస్డ్ లిజనింగ్. మూడవది అప్రిషియేట్ లిజనింగ్. ఇక్కడ సంతోషం కొరకు, మన ఎంజాయ్మెంట్ కోసము మాత్రమే వినేదే అప్రిషియేట్ లిజనింగ్. లిజనింగ్ టు మ్యూజిక్, సాంగ్స్ లేదా పోయెట్, వీకి ఒక సంతోషానికి, ఒక ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే, ఒక పర్పస్గా ఎంచుకొని మాత్రమే ఇవి వింటాము, దానిని అప్రిషియేట్ లిజనింగ్. ఇప్పుడు కొంతమంది మొత్తం పని చేసుకున్న తర్వాత చైర్లో కూర్చొని పాటలు వింటుంటారు కాబట్టి అది సపరేట్గా సాంగ్స్ వినడానికి మాత్రమే ఆ చైర్లో కూర్చొని చెవులలో హెడ్ఫోన్స్ పెట్టుకొని మాత్రమే దానికి టైం కేటాయించి పాటలు వింటాడు కాబట్టి అప్రిషియేట్ లిజనింగ్. లిజనింగ్ టు మ్యూజిక్, సాంగ్స్, పోయట్రీ. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో క్యాజువల్ లిజనింగ్లో లిజనింగ్ టు మ్యూజిక్, సాంగ్స్ అన్నాం, కానీ అది ఒకటి కాదు. లిజనింగ్ టు సాంగ్స్ అండ్ మ్యూజిక్ వెన్ వీఆర్ వర్కింగ్, ఇది వచ్చేసి ఓన్లీ లిజనింగ్ టు సాంగ్స్, ఇది అప్రిషియేట్ లిజనింగ్. నాలుగవది గిస్ట్ లిజనింగ్. ఇక్కడ గిస్ట్ అంటే ఒక సారాంశం, గిస్ట్ అంటే ఫైనలైజ్, అక్కడ థీమ్ ఏముందో దాన్ని మాత్రమే గ్రహిస్తే అది గిస్ట్ లిజనింగ్. జస్ట్ సారాంశం కోసం మాత్రమే వింటే అది గిస్ట్ లిజనింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, పబ్లిక్ మీటింగ్ లేదా స్పీచెస్. ఇక్కడ స్పీచెస్లో లేదా పబ్లిక్ మీటింగ్లలో జరిగే మీటింగ్లలో మనము ఆ సారాంశం, వాళ్ళు చెప్పేది అంతా సోది వినకుండా అక్కడ ఫైనల్ థీమ్ ఏముందో, ఫైనల్ సారాంశం ఏముందో అది మాత్రమే వింటే దాన్ని గిస్ట్ లిజనింగ్ అంటారు. ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ క్యాజువల్ లిజనింగ్ అంటే క్యాజువల్గా పాటలు వినడానికి క్యాజువల్ లిజనింగ్ అంటారు. ఫోకస్డ్ లిజనింగ్ అంటే మనం పర్టికులర్గా ఫోకస్ చేసి కాన్సన్ట్రేషన్తో వింటే అది ఫోకస్డ్ లిజనింగ్ అవుతుంది. అప్రిషియేట్ లిజనింగ్ అంటే కేవలం ఎంజాయ్మెంట్, కేవలం సంతోషం కొరకు మాత్రమే వింటే అది అప్రిషియేట్ లిజనింగ్ అవుతుంది. ఇది గిస్ట్ లిజనింగ్ అంటే జస్ట్ సారాంశం కోసం మాత్రమే వింటే అది గిస్ట్ లిజనింగ్ అవుతుంది. ఇది టైప్ ఆఫ్ లిజనింగ్స్. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.